ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12:20 తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే ఈ కుంభరాశి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 12:24 తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. సిస్టమాటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని కళ్ళు వీరి చుట్టూ ఉంటాయి. అంటే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఉంటారు. దీని కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా మీకు ఉంటుంది. అంటే మీ యొక్క స్నేహితుల వల్లే సమస్యలు సృష్టించబడతాయి, వారి వల్లే పరిష్కారం కూడా అవుతాయి. అయితే మీ యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశం కోసం ఇదివరకు చాలా సందర్భాల్లో మీరు ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో మీ చేతి వరకు వచ్చి చేజారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ అవకాశం మీకు రావటం మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. మధ్యాహ్నం 12:24 తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి మీ యొక్క బంధువులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, మిమ్మల్ని కలుసుకోవటానికి మీ దగ్గరికి వస్తారు. అంటే వారితో కొన్ని పరిస్థితుల కారణంగా మీరు విడిపోవాల్సి రావటం కానీ, లేదా వారితో గొడవ జరగటం కానీ జరిగింది. ఈ కారణంగా వారికి దూరమయ్యారు. అటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు మీ యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజుల కింద మీతో చాలా సఖ్యతగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కూడా మీకు తెలియకుండా వారు బయటికి వెళ్లిపోయారు. అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీ యొక్క ప్రాణమిత్రులు కావచ్చు, సన్నిహితులు, ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరమయ్యారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వస్తారు, మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు, లేదా మీకు ఫోన్ కాల్ చేస్తారు. ఇటువంటి ఊహించని సంఘటన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి
కాలం కలిసి రాబోతుంది. ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇదివరకు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి, కానీ అవకాశాలు ఏవి కూడా 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయాయి. ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. కానీ ఈ రోజు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, ఏ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. విదేశీ వ్యాపార అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు మీకు లభించబోతున్నాయి. చాలా కాలం నుండి మీరు కన్న కల ఒకటి నిజమయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా పెట్టుబడికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, నూతన వ్యాపారాలు కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల కోసం కావచ్చు, స్థిరాస్తి ఒప్పందాల విషయంలో ఇలా ఏవైనా పెట్టుబడులు లేదా భాగస్వామ్య ఒప్పందాల కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఈ రోజు దానికి సంబంధించి మీకు పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి. మీరు నూతన వ్యాపార పెట్టుబడులు కానీ, లేదా నూతనంగా ఏవైనా ప్రాపర్టీస్ పైన పెట్టుబడులు కానీ ఈ విధంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు మీరు ఏవైతే ప్రాపర్టీస్ ని కొనుగోలు చేశారో వాటిని అమ్మాలి అనుకుంటే కనుక మీరు ఆశించిన ధరకు అవి అమ్ముడుపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అడ్వాన్స్ ని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఎవరైతే మధ్యవర్తుల ద్వారా చాలా కాలంగా ఏదైనా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలి అనుకుంటున్నారో వారు ఈ రోజు పూర్తి చేస్తారు. అలాగే ఈ రోజు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఉద్యోగస్తులకి దక్కబోతున్నాయి. మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ యొక్క గుర్తింపు కారణంగా మీరు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీతో కయ్యానికి కాలు దువ్వే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ మిమ్మల్ని మెచ్చుకోవటం వారికి నచ్చదు. ఈ విధంగా కయ్యానికి కాలు దువ్వుతారు, మీతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేయాలి అనే కోరికతో వారు మీ గురించి ఏదైనా కుట్ర చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే బయటికి వెళ్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యక్తితో పరిచయాన్ని అయితే మీకు కనిపిస్తుంది. అంటే మీరు నూతన వ్యక్తితో పరిచయాన్ని పెంచుకుంటారు. ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క లైఫ్ లో ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. స్నేహితులుగా మారవచ్చు, లేదా బంధువులుగా మారవచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మీ యొక్క లైఫ్ లో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే భార్యాభర్తలు ఎవరైతే విభేదాల కారణంగా ఈ మధ్య కాలంలో దూరంగా ఉంటున్నారో వారికి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. విభేదాల కారణంగా దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోబోతున్నారు. మధ్యవర్తుల్లో ఒకరు మీ మధ్య ఉన్నటువంటి గొడవను పరిష్కరించాలి అనే ప్రయత్నం చేస్తారు. వారి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. మనసు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి గొడవను భార్యాభర్తలు ఇరువురు కూడా పరిష్కరించుకునే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో సానుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం అనేది గడిచిపోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక పేదలకు పాతరక్షలు, గొడుగులు దానం చేయండి. దీని కారణంగా ఎంతో పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, 2025 ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.